వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ పీఠం ఎవరిది అనేది ఉత్కంఠ రేపుతోంది. కౌంటింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన 6 గంటకు ఎర్లీ ట్రెండ్స్ తేల్చే ఛాన్స్ ఉందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం 19 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది ఈసీ. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ రేపు కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? అంటే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఢిల్లీ ఫలితాలపైన ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎగ్జిట్స్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎగ్జిట్స్ పోల్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో 699 మంది కూడా పోటీ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీజేపీ ఆప్ మధ్యనే ఒక తీవ్రస్థాయిలో పోటీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి 1 లేదా 2 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే కూడా చెప్పినటువంటి సందర్భం కూడా నెలకొంది. దాంతోపాటు ఆప్ సంబంధించినటువంటి నేతలు కూడా వారు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తామే గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి ఆప్ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ కావచ్చు, ఇటు ఆప్ పార్టీలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వారు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కేజ్రీవాల్ నివాసంలో కూడా వీరందరూ సమావేశం కూడా అయినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు బీజేపీ పార్టీ 27 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి బీజేపీ నేతలందరూ కూడా ఈ సంబరాల కోసం బీజేపీ కార్యాలయం దగ్గర భారీ ఎత్తున ఏర్పాటు కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సరిగా 8 గంటలకి ఈ కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతుంది. మొదటగా బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ కూడా జరుగుతుంది. దాని తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి మొదటి హాఫ్ అన్ అవర్ అంటే 8 నుంచి 8:30 వరకు కూడా బ్యాలెట్ ఓటింగ్ సంబంధించినటువంటి అవి కౌంటింగ్ కూడా జరుగుతాయి. దాని తర్వాత ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఆప్ సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు. బీజేపీ మా పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వారిని తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి 15 కోట్ల రూపాయలు కూడా ఆఫర్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆప్ కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఒక నెంబర్ను కూడా ఆప్ సంబంధించినటువంటి ఎంపీలు ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే బీజేపీ మాత్రం దీన్ని ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆ విధంగా ప్రయత్నాలు చేయదు, ఎప్పటి కూడా చేయదనే విధంగా కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ ఢిల్లీ సంబంధించినటువంటి 70 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 36 మంది కూడా గెలవాల్సి ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకి 50 నుంచి 55 వరకు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆప్ దాదాపు 40 స్థానాల్లో లేదా 30 స్థానాల్లోనే ఆప్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ మనం అనేక రాష్ట్రాల్లో కూడా చూసాము, కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, అంటే ఉండలేదు కూడా, చాలా వరకు ఫెయిల్ అయినటువంటి సందర్భాలు కూడా అనేక రాష్ట్రాల్లో కూడా చూసాం. కానీ చూడాల్సి ఉంటుంది. అంటే ఢిల్లీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కొంత చేంజెస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రజలు కూడా భావించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చాలామంది బీజేపీ వైపే ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే బీజేపీ వైపే చాలామంది మొగ్గు చూపారు. కేవలం మహిళలు మాత్రమే ఇటు ఆప్కి ఓటు కూడా వేశారని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినటువంటి సందర్భం నెలకొంది. కాబట్టి రేపు సరిగా 8 గంటలకి ఈ యొక్క కౌంటింగ్ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్
కేంద్రాల వద్ద మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కేవలం పాస్ ఉన్నటువంటి వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు కూడా అనుమతించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఆప్ ఆరోపిస్తుంది కాబట్టి గందరగోళం కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు అంటే కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటి వద్ద ఇంకా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి మొత్తానికి బీజేపీ ఆప్ మధ్యనే ఈ ఫైట్ అనేది కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎర్లీ ట్రెండ్స్ అంటే 10 లేదా 10:30 వరకు కూడా ఈ ట్రెండ్స్ అనేది మనకి తెలుస్తాయి. అంటే పూర్తి స్థాయిలో ఫలితాలు 12 వరకే మనకి ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సుధా. రైట్ నవీన్, థ్యాంక్ యూ.